కార్తీక పురాణము 16వ అధ్యాయము దీపస్తంభ మహత్యము. మరలా వశిష్ఠుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి ఎంతో ఇష్టమైన మాసము. ఆ మాసములో స్నాన దాన వ్రతములు చేయుట, సాల గ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరైతే కార్తీక మాసమునందు తనకు శక్తి ఉన్ననో దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు. ఈ నెల రోజులు తాంబూలమును ఏ ఒక్కరోజు మరవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని వద్ద గాని ఉంచి దీపారాధన చేసినచో సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదిలో స్నానము చేసి భగవంతుని సన్నిధిలో దీపం వెలిగిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. సంతానవంతులు చేసినచో సంతాన నష్టం లేకుండా పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమును వెలిగించిన వారు వైకుంఠములో భోగ భాగ్యములు అనుభవింతురు. కార్తీక మాసము అంతయు ఆకాశ దీపముతో పాటు స్తంభదీపానికి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకముగా ఉండును. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టివారిని పరిహాసము చేయువారు తుంచు జన్మము ఎత్తుదురు. ఇందుకొక కథ చెప్పెదను వినుము. దీపస్తంభము బ్రాహ్మణుడిగా మారుట. మంతక మహాముని తన ఆశ్రమములో ఒక విష్ణు మందిరం ఉన్నది. అందులో ఆయన నిత్య పూజలు చేసేవారు. కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుపక్కల ఉన్న మునులు కూడా వచ్చి పూజలు చేసేవారు. వారు ప్రతిరోజు ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి ఎంతో భక్తితో శ్రీహరిని పూజించేవారు. ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులతో, ఓ ఋషీశ్వరులారా, కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం వెలిగించినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కనుక రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల సంతోషం కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపం వెలిగిద్దాము. అందువలన మనము అడవికి వెళ్ళి స్తంభము తీసుకొని వద్దాము రండి అనగా అందరూ ఆనందముతో అడవికి వెళ్ళి వంకరలేని ఒక చెట్టును మొదలు నరికి దానిని ఆలయములో స్వామివారికి ఎదురుగా పాతారు. దానిపై సాలిధాన్యము ఉంచి ఆవు నీతితో నింపిన ఒక పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తు వేసి దీపం వెలిగించారు. తరువాత వారందరూ కూర్చుని పురాణ పఠనము చేయుచుండగా పెళమనే శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలైపడి దీపము ఆరిపోయినది. ఆ